దేవుని బిళ్ళారా తగ్గిగా పోయిన నెలలో మనం 18వ తేదీ నుంచి జరుగుతున్నాయి ఉపవాస కూటాలు. మనమే కాదు, ప్రపంచమంతా కూడా ఉపవాసాలుంటూ లెంట్లేసి పాటిస్తూ క్రమాన్ని పాటిస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు శ్రమల పొందాడు, మన కోసం రక్తం చిందించాడు, మన కోసము మరణించాడు అని దాని గురించి దేవుని వాక్యం వినటానికి, దేవుళ్ళ బలపడటానికి వస్తుపోతున్నారు. మనం కూడా అనేక మంది రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? ఈ టైంలో రావాలి. ఎందుకంటే ప్రభువారు అడుగుతుంది, నిన్ను డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం మనల్ని అడగటం లేదు, కానీ ఇంకా కొంత సమయానికి ఆయన బంధిస్తారు. యేసుక్రీస్తుని బంధిస్తారు, పట్టుకుంటారు. ఆయన ఎలా బంధించారంటే నరహంతకుడుగా, బంధింపుడు దొంగగా, ప్రపంచంలో ఎవరిని బంధించినట్టుగా బంధించారు. గొలుసులతో, మారణ ఆయుధాలతో, గొడ్డళ్ళు గొడ్డలు, కత్తులతో వచ్చి వాయబ్బా ఎంతమంది వచ్చారు. కానీ బందోబస్తు అధికారి పెద్దలు అబ్బో ఒక వ్యక్తిని పట్టుకాడు. ఎంతో ప్లాన్లు అసలు ఏం చేశాడండి? ఎందుకు ఆయన మీద అంత ఖర్చు? ఇప్పుడు కూడా అట్నే చేస్తున్నాడు. ఏమన్నా వాళ్ళు ఎందుకు యేసుప్రభు మీద అంత కష్టం ఎందుకు? ఏం చేశాడు? చచ్చిపోయి లేపాడు, మరణించే బ్రతికించాడు, మగవారికి మాట ఇచ్చాడు, కుంటివాడికి నడిచాడు, పచ్చివాసగాలు చేరి లేపాడు, పని జాతి ఇయేగా ఆయన చేస్తున్నా. ఇంకేం చేశాడు? బాగు చేస్తున్నాడు. అది ఓర్చుకోలేక అందరూ స్వస్థలపద ఆయన ఎంబడిస్తున్న తట్టుకోలేక ఈయన రాజు అయిపోతే ప్లాన్లు వేసి కపట కుట్రాలతో యేసుక్రీస్తుని బంధించారు. దేవుని పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఈరోజున ప్రార్థన అంశంలో ఉంటున్నాము. ఈరోజున రోజుకు ఒక వాక్యం అంటున్నాం. ఈరోజున ఏమిటంటే యేసుక్రీస్తు ఏమి అడిగాడు మనని. ఇంకా కొంతసేపటి ఆయన బంధించబోయేటప్పుడు, తను అప్పగించబడేటప్పుడు ప్రభువు అడిగింది శిష్యులు ఏమంటే, మీరు మెలుగుండి ప్రార్థన చేయండి. శోధన రాబోతున్నాయి కాబట్టి, మనిషి కుమారుని పాపిష్ట జనానికి అప్పగించబోతున్నాడు కనుక, శ్రమలు పొంది రక్తం మరణించబోతున్నాడు కాబట్టి శోధన రాబోది, మెలుగు ఉండండి. అంతేగా మీరు కొన్ని ప్రార్థన చేయమని ఆడుతున్నాను. దేవుని బిళ్ళారా, దేవుడు మనల్ని అడుగుతుందే ప్రార్థన అడుగుతున్నాడు. కాబట్టి కొంతసేపు ప్రార్థనకు రావటానికి భారము, కొంతసేపు ప్రభుత్వాలు కూర్చోడానికి భారం ఎందుకండి ఆయన మీద? అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఆయన ఉద్యోగం ఇవ్వాలా, ఆయన డబ్బులు ఇవ్వాలా, ఆహారం ఇవ్వాలా, ఆకాశం ఇవ్వాలా, భూమి ఇవ్వాలా, ప్రకృతి అన్నీ ఇచ్చాడు. కానీ ఆయన కోసం ఒక గంట కేటాయించుకోలేకపోతుంది. ఇది న్యాయమా? నీకు ఇచ్చినేమో అడగలేదుగా, తిరిగి నీకు ఉద్యోగం ఇచ్చి అడగలేదు, నీకు ఇచ్చిన డబ్బు అడగ, నీకు ఇచ్చిన ఇల్లు ఏం అడగలేదు. ఆయన ప్రార్థన మెలుగుని ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఆ ప్రార్థన చేయడానికి రమ్మంటున్నాం. కనుక ప్రార్థన కూడా ఎలా చేయాలి? ఏ ప్రార్థన దేవుడు వింటాడు, ఏ ప్రార్థన దేవుడికి ఇష్టం అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ చదువుకుందాం, పరిశుద్ధ కావలు దేవుని వాక్యం చదువుకుందామండి. ఎలాంటి ప్రార్థనగా దేవుని చేలో మొరపెట్టుట, ప్రార్థనగా దేవుని జ్ఞాపం చేయుట, ప్రార్థనగా దేవునిలో అడగట. ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడు జ్ఞాపం చేసుకున్నప్పుడు కీర్తనలో 145 కీర్తన 19వ వచనం చదివితే ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడు? ఎలాంటి మొర ఆలకిస్తాడు? 145 కీర్తన 19వ వచనం ఉంటున్నాయి. ఈరోజు ప్రార్థన అవసరంలోనే ఉంటున్నాం. చదవండి. తన యందు భయభక్తులు గలవారు కోరిక ఆయన నెరవేర్చును, మొర ఆలకించి రక్షించును. యెహోవా తను ప్రేమించే వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ చేయును. చాలు. దేవుని బిడ్డలారా, దినాన ప్రభు సన్నిధిలో మనముంటున్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనము సమీపించినప్పుడు దేవుని చెలవన్న మనము జాగ్రత్తగా వింటున్నాం. కాబట్టి నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఏమంట చెప్పండి? నిజముగా
అంటే అన్నీ ప్రార్థన కాదు, అన్నీ కాదండి. మన ప్రార్థన నిజమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, విశ్వాసం కలిగిన ప్రార్థన, పరిపూర్ణ ప్రార్థనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వింటారు. ఎలా వింటారని నిజంగా మొరపెట్టుగా ప్రార్థన చేసి వారికి సమీపంగా ఉంటారంట. అయ్యా మొరపెట్టి వారికి నిజంగా ఖచ్చితంగా మొరపెడితే సమీపంగా ఉంటారు, నేనున్నానంటారు. అంతేకాని ఏదోలే ఫార్మాటిగా ఏదోలే అలా చేద్దాం, ఉన్నాం కాబట్టి చేద్దాం అని లెక్కలు ఉంటే వినడు. పరిసేడు సొంకరిపోయారు. ఎవరు ప్రార్థన ఆలకించాడు? పరిసేడు ప్రార్థన ఆలకించాడు. పొగుడుకున్నాడు, తను హెచ్చించబడ్డాడు. పరిసేడు ఏమన్నాడు? నేను మంచోడిని, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, నాకన్నా మించిన వాడు లేడు, నాకన్నా భక్తి పడలేదు, అదిగో ఎదురు కూడా ఏడు చూపెట్టాం. అది పనికిరాదు అసలు. దేశపురం ఒప్పుకాడు. నిన్న వల్లే పొరుగు అప్రాంశం ఇతను వేలు చూపటం ఏంది? కొంతమంది అలాగే చేస్తారు. అలాగని కొంతమంది సేవలో కూడా చాలామంది అనేక మంది మొక్కలు చెప్పుకోవటం, ఇతను ఏడు అవి చెప్పకూడదు అసలు. ఎక్కడో ఉన్నా మనల్ని తీసుకొచ్చి ఈ స్థాయి ఇస్తే దేవుని కృతజ్ఞతగా ఉండాలి. ఒకరితో మనకు పని ఉంది. నిన్ను వల్ల నీ పొరిగా ప్రేమించాలి, నీ శత్రువు ప్రేమించాలి. కానీ వాళ్ళ పని నింది వేసి వీళ్ళ పని నేరాలు వేసి వాళ్ళ పని చేయకూడదు. పరిచయుడు అంటున్నాడు, ఎదురువాడు సుంకర లాంటి వాడు కాదు, నేను ఎపిచాని కాదు, గోనరవిని కాదు అంటున్నాడు. అంటే పొగుడుకొని నేను మంచో నేతి అనుకోడు. అలా చేయకూడదు ప్రార్థనలు ప్రభుత్వంలో. మనం ఏ పాటి వారు మనం దేవుని దగ్గర ఆయన కన్ను ఎరదీస్తే ఏ పాటి వారం అండి? సుంకర అలా చేయలా. అందరూ తెలిసిన వాక్యం, అందుకే చెప్తున్నాను. ఆకాశం కన్నులతో ధైర్యం చాలక, మందిరం పోవటానికి దేవుడి శక్తి చాలక, ఎందుకంటే భయపడుతున్నాడు. భయం. మందిరం పరిశుద్ధ స్థలము, ఆకాశ శ్రీవాసం కనుక ఆకాశ శ్రీవాసం చూడగా లోపల వాటిని ధైర్యం చాలగా గుండెల బాధ కూడా మందిరగా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపిని ఒకే మాట. పరిశుడు 100 మాటలు మాట్లాడితే పొగుడుకుంటూ, సుంకర మాత్రం ఒకే మాట, నన్ను క్షమించు ప్రభువా అన్నప్పుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? శంకర ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. కనుక మనం పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపతో విరిగి నలిగిరైతే ఖచ్చితంగా సమీపం ఉంటాడు. నేనున్నానంటాడు. స్తోత్ర. అన్ని రకాలుగా ఇష్టం వచ్చిన పొగిడితే ఉన్నాడు ఆయన. ఆయన వినాలంటే మనకు ఆయన దగ్గర సమీపంలో ఉండాలి, సమీపంగా ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడు మొరపెడుతున్నామంటే, ఒకటి కీర్తనలో 86 కీర్తన 7 వచనం చదివితే ఎప్పుడు సహాయపడతాడు, ఎప్పుడు ఆదుకుంటాడు, ఏ టైంలో తోడుకుంటాడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు 86 కీర్తన 7 వచనం ఒకసారి చదువుదాం. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడువు కనుక నా ఆపద కాలమందు నేను నీకు మొరపెడి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆపద కాలము నాకు ఉత్తరం ఇచ్చేవాడు. స్తోత్ర. ఏమన్నాడు? ఆపద ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు ఎవరు పలకరు? దేవుడు అక్కడే పలుకుతాడు. ఆపదలు, కష్టాలు, బాధలు, రిస్కులు, శ్రమలు, శోధనతో అల్లాడుతూ అప్పుల బంధుగా రాగుతున్నప్పుడు ఎవరు పలకరండి, ఎవరు ఆదుకోరు. అందరూ ఉండారు అనుకుంటామే, కానీ కొంతమంది బంధుత్వాన్ని చూసి మురిచిపోతారు, కొంతమంది డబ్బును చూసి మర్చిపోతారు, కొంతమంది హోదా, ఇవన్నీ రావు. ఒకప్పుడు ఒక సమస్య, బాధ, కష్టం ఎవరు రారు. 12 యాదిగల స్త్రీ అన్ని ఉంది, ఐశ్వర్యవంతురాలు, అందుకతే చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. రాగమతి ఊరు రాలే. 12 సంవత్సరాలు వ్యాధిగల బంధువులు రాలే, అక్కచెల్లెలు రా, అన్నదమ్ములు అందరూ తోసేశారు. మత్తయి 8వ అధ్యాయములు కుష్ఠరోగి ఒక ఆయన ఉన్నాడు. అందరూ ఉండారు, బంధువులు ఉండారు, అయిన వారు ఉండారు. రోగం వచ్చేది ఊరు రాలే. భార్య పోర నెట్టేసి, పిల్లలు నెట్టేశారు. తెలుసా? భయంకరంగా ఉంటుంది ఈ లోకం. అలాంటప్పుడు యేసు ప్రభు నేనున్నానంటాడు. ఒక మాట చదివితే 8వ అధ్యాయం 1వ వచనములు మత్తయి సువార్తలు, కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఏడుకుంటాడు. చదవండి అక్కడ. మత్తయి 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఏమనిచ్చును? ఇది కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనిను. అందుకు ఆయన
చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావాలి. సపల హల్లెలూయా. బా, ఆయన ప్రేమను తెలుసుకుంటే ఉండబుద్ధి కాదండి అసలు. ఏం అన్నీ ఏదైనా ఆయన చేసే ప్రేమ. బంధువులు వదిలేశారమ్మా, భార్య ఉంది వదిలేసింది, బిడ్డలు వదిలేసి ఇచ్చి ఇది రాగమరా అంటువ్యాధి మా కోసం వదిలి నెట్టేస్తే ఊరి బయట ఉన్నప్పుడు కొండ కింద పైకి పోతే రాళ్ళతో కొడతారని యేసు ప్రయాణం మీటింగ్ చెప్తున్నాడు. పైకి పోతే కొడతారని కింద కాసుకు వస్తాడు కూర్చున్నాడు, దిగిపోడని వచ్చాడు. జరిగిన సందర్భం. అప్పుడు వాళ్ళు వేసిన ప్రభువా నన్ను కరుణించయ్యా, నాకు సహాయం చేయన్నట్టుగా మాట్లాడి. ఎందుకని? నన్ను బాగు చేయి ప్రభు అన్నట్టుగా. ఎందుకంటే సమాజానికి ఇష్టం లేదయ్యా నేనంటే, నా బంధువులకు బాగా ఇష్టం లేదు, నా అయిన వారికి ఇష్టం లేదు, నా చుట్టాలకి ఇష్టం లేదు, చివరికి నా కన్న బిడ్డలకే ఇష్టం లేదు, నా భార్యకి ఇష్టం లేదు. నీకైనా ఇష్టమే నన్ను శుద్ధిగా చేయగలన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వాడిని ముట్టి కౌగిలించుకొని నువ్వంటే నాకు ఇష్టం, స్తోత్ర. బంధువులు విడిచారా, అయిన వాళ్ళు ఇచ్చారా, చుట్టాలు ఇచ్చారా, కన్న బిడ్డలు ఇచ్చారా, ఎవరు విడిచినా నేను మాత్రం నిన్ను విడవని ఎడబాయును, ముదిమొచ్చి ఎత్తుకోడని చెప్పని కవిగిలించుకొని వాడిని శుద్ధం చేసి రోగం పోగొట్టి అలాంటి ప్రభు యేసు ప్రభు. కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిజం మొరపెట్టి కావాలి. ప్రభువా అడగాలి. వాడు అడుగుతున్నాడు నన్ను, అయ్యా బాగు చేయ ప్రభు అని. ఎలాంటి బాగు నిజమో మరపెట్టి ఆపదకాల కష్టాన్నప్పుడు మరపెట్టి అడగటమే. ఆపదలో కష్టాలు తీసుకున్నప్పుడు అడగడమే. అడుగు ప్రతివాడు పొందుతాడు. మత్తయి 7 అడుగు ప్రతివాడు పొందునంటాడు. కాబట్టి దేవుని వాగ్దానములో ఉన్న మనము ఎలా అడగాలని జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా చదువుకుందాం. 20వ కీర్తన 9వ వచనం చదివితే 20వ కీర్తన 9వ చదువుదాం. 20వ కీర్తన యెహోవా రక్షించుము, మేము మొరపెట్టుచున్నప్పుడు రాజు మాకు ఉత్తరం స్తోత్రాలు. చప్పట్లు కొడదాం. రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవాది దేవుడైన కుమారుడు రాజు, మేము మొరపెట్టుకున్నప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఏ రాజు అంట? యేసుక్రీస్తు. మామూలు రాజు కాడకపోతే పలకడు, మామూలు గేటు వదిలిపెట్టి పెడతారు. మామూలు 8 కాడకపోతే రానివాడు, రికమెండ్. కనుక ఈ రాజు అంట మనం మెడపెట్టుకుని వెంటనే జవాబిస్తాడంట. మేము మొరపెట్టుకున్నప్పుడు, మేము ప్రార్థన చేసిన మా రాజు మాకు ఉత్తరం ఇచ్చును. ఏ రాజు? రాజులకు రాజు, ప్రభువులు ప్రభు యేసుక్రీస్తు. ఈ రకాన్ని రాజులు కాదండి, రాజులకే రాజు అంట ఆయన. మొరపెట్టుకున్నప్పుడు వెంటనే సమాధానం మీద రాజు. చదువుకుంది మరొకసారి. మేము మొరపెట్టగా రాజు ఉత్తరమిచ్చునుగాక. మేము మొరపెట్టగానే రాజు ఉత్తరమిస్తాడు, జవాబిస్తాడు. ఆయన వదిలిపెడదామా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సమాధానం ఇచ్చి వినే రాజు కావాలండి. వినే రాజు కావాలి, ఆదుకునే రాజు కావాలి, మనకు ఆ సమస్యలు క్లియర్ చేసే రాజు కావాలి. ఎవరా రాజు? ఎవరి మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని న్యాయాధిపతులు 15 చదివితే ఎవరి ప్రార్థన ఆలకించి చదువుకుందాం. స్తోత్ర. న్యాయాధిపతులు 15 అధ్యాయము చదవమ్మా. 18 వచ్చి ఒక మాట చదువుకుందాం. ఎవరు మాట ఆలకించాడు? స్తోత్ర. చదివేవా? అప్పుడు అతడు ఇప్పికి తప్పుకుని ఉందన యెహోవాకు మొరపెట్టగా నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను దప్పిచేత తెచ్చి ఎవరైనా సాంసాను న్యాయాధిపతుల్లో కనీసం దప్పి కూడా అందే పరిస్థితి లేదు. సాంసాన్ని బలాఢ్యుడు, బలము కలిగిన వాడు, దేవు కృప పొందిన వ్యక్తి. అక్కడ మీరు చదివితే న్యాయాధిపతులు ఆయన చరిత్ర ఉంటుంది. సున్న చేయబడినవాడు, దేవుని బిడ్డలారా, చిన్నతనం దేవుని బైకినవాడు. ఒక దినాన అంత భయభక్తులు ఆయన ఇశ్రాయేలు అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులను హతమార్చాడు. 3000 మందిని గాడిద ఎముగుతో హతమార్చిన వాడు సాంసోను. ఇన్నాళ్ళ చరిత్ర. బలాఢ్యుడు, శక్తివంతుడు, ఫిలిష్తీయులు గడగడలాడించిన వాడు ఒక్కడు.
ఇంకో మాట చెప్పాలి, ఆ శక్తిని 300 నక్కలనంట తోకలకు నిప్పంటించి ఫిలిష్తీయులు పొలాల మీద వదిలారు, మొత్తం నాశనం స్వయం. అలాంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి, ఒక స్త్రీ అమ్మని పడిపోయి శక్తిని కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, దేవుని సేవను పోగొట్టుకున్నప్పుడు చివరికి 2 కళ్ళు పోయి 2 కలిపి అక్కడ గానిగు సునభ గానికు ఆయనకి ఎద్దుగులా కట్టి నాగలు తిప్పుతున్నారు, గానికి తిప్పుతున్నారు. అంత శిక్ష దప్పికి అన్నాడు. మొరపెట్టాడు దేవుని దగ్గర. సాంసను మొర దేవుడు ఆలకిస్తాడు. మనం మొర ఆలకించే దేవుడు, ఇశ్రాయేలు ఆలకించేది సాంసన్. ఎందుకనండి? మరొకసారి చదువుకుందాం. ఎవరు ఆలకించారు? చదువుకుందాం దేవుని వాక్కుల. మోషే మొర నిర్గమకాండం 17:4 చదువుదాం. నిర్గమకాండం 17:4 చదువుదాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా, ఈ ప్రజలు నేను ఏమి చెయ్యదును. స్తోత్ర. మోషే మొరపెట్టుకున్నాడు. ఐగుప్తు బానిసలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మొర ఆలకించాడు దేవుడు. ఇశ్రాయేలు మొర బానిసత్వం, ఈ స్వేచ్ఛ లేదు. అప్పుడు కష్టమే, పనే చాకరి, ఎప్పుడు కష్టపడటమే, పని చేయటమే, కానీ స్వేచ్ఛ లేదు ఆ టైంలో. సరైన బట్ట లేదు, సరైన తిండి లేదు, సరైన ప్రదేశం లేదు, సరైన ఇల్లు లేదు. ఎప్పుడు చేయటం భార్యగా భర్త, అబ్బో బిడ్డలు సంబంధం లేదు. అలాంటప్పుడు ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు, ఎలా మొరపెట్టిన ఇశ్రాయేలు చదువుకుందామండి దేవుని వాక్యము. నిర్గమకాండం 3:9 ఇశ్రాయేలు ఎలా మొరపెట్టుకున్నారు? నిర్గమకాండము 3:9 చదివినప్పుడు ఎలా మొరపెట్టుకున్నారు వాళ్ళు? ఇశ్రాయేలులు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చేసిన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు హింస పొందుతున్నారంట. అర్థమవుందా? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు హింస పెడుతున్నారంట దేవుని బిడ్డలను. ఐగుప్తులు విగ్రహారాధికులు హింస పెట్టి బాధ పెడితే హింసిస్తున్న మొరబెట్టినప్పుడు వాళ్ళు ఆ మొర దేవుని సన్నిధికి చేరింది. ఇశ్రాయేలు మొర నా సన్నిధికి చేరింది. వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ వేదన, వాళ్ళ బాధ, వాళ్ళ సమస్య విన్నాను, చూశాను. వాళ్ళు ఐగుప్తులు పెడుతున్న బాధను కనుక మోషే నువ్వు వెళ్ళిపో. మోషే అని పంపించాడు. మోషే ప్రార్థనలకి మోషే నాయకుడిగా పంపించాడు. దేవుని పిల్లలకి జ్ఞాపకం చేద్దామండి. మోషే మొర ఆలకించాడు, సాంసన మొర ఆలకించాడు, ఇశ్రాయేలు మొర ఆలకించాడు. మన మొర ఎందుకు ఆలకించాడు? మన ప్రార్థన ఎందుకు ఆలకించడండి? అయితే మనమే ప్రభువులో ప్రార్థన చేయడానికి రావటం. పనులు రోజు ఉంటాయి. ప్రభు సన్నిధి ఇప్పుడు వచ్చాం, వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు తర్వాత ఉండదుగా. దేవుడు అంటాడు ఎఫెసీయులకు, దినములు చెడ్డవి, సమయం సద్వినియోగం చేసి అజ్ఞానం లేకుండా బాకండి. జ్ఞానులు అంటే ఇంకా అజ్ఞానులు ఉంటారండి. పని ఎక్కువైపోద్ది, దేవుని సన్నిధికి రావటానికి భారము. ఇక్కడ మొరబెట్టాడు ఐగుప్తు కోసము, ఇశ్రాయేలు ప్రజల కోసము. ఎవరు? మోషే పంపించాడు. ఇశ్రాయేలు మొర ఆలకించి నాయకుడు మోసెళ్ళి వాళ్ళు బానిసత్వం నుంచి ఆ భయంకర శోధన బాధను ఇడిపించి బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు పాలు ప్రవచించి కానాన్ని నడిపించాడు. అర్థమవుతుందా? నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నారు. స్తోత్ర. నిజంగా మొరపెట్టే సమీపంగా ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎవరు మొర ఆలకించాడు? మోషే మొర ఆలకించాడు. ఎవరు సాంసన్ మొర ఆలకించాడు? ఎవరు ప్రార్థన ఆలకించాడు? దావీదు మొర. ఎవరు మొర ఆలకించాడు? దావీదు మొర. తెలుగుంది 116 కీర్తనలు చదివితే మొదటి వచనముల చదువు. 116 కీర్తన దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా నా మొరను నా విన్నపం ఆలకించున్నాడు కాగా నేను ఆయన ప్రేమించున్నాను, ఆయన నాకు చెవిగ్గును కావు నా జీవితకు ఆయన. అమ్మా అంటామా? అలా ఉండగలుగుతాం మనము? రామా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కార్యాలు జరగనప్పుడు, నాకు ఈ కనుక జరిగితే పర్మనెంట్గా అయిపోతామయ్యా, నాకు ఇది కనుక అయితే నేను దేవతలో ఉంటాం. చాలామంది ఇప్పుడు
కొంతమంది ఏమి లేక ఉద్యోగాలు అప్పులు బాధ ఉన్నప్పుడు మాత్రం మొరపెట్టి, అయా దేవా నా కనుక చేస్తే నేను ఖచ్చితంగా ఇలాంటిది అయిపోయి హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఏమి సరికి రారు, కార్యం జరిగింది అంతేకంటాడు కదా 103. ఆయన చేసిన ఉపకారములు దేనిని. ఈ స్థితిలో ఉన్నాం కదా. ఆనాడు ఎవరో కాదు, మన పితరులు ఇశ్రాయేలు. మనకన్నా ముందు తలుచుకుంటే, ఒక క్షణమైన తలుచుకుంటే అబ్బో ఈ స్వేచ్ఛ ఆడది. వాళ్ళు ఎప్పుడూ చాకిరీ 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 చాకిరీ, తిండి లేక, పొజిషన్ లేక, బట్టలు లేక, పిల్లలతో భార్యతో మాట్లాడక, ఇల్లు లేక అల్లాడిపోయారు. ఈరోజు మనకు హ్యాపీ ఇచ్చాడు దేవుడు. కారణము యేసుక్రీస్తు వచ్చి మనకు అన్నీ కూడా సంతోషం ఇచ్చాడు. ఆయన బాధపడుతున్న సువస్థ ఎట్టుంటా, ఆయన శ్రమలు పడితే ఇంట్లో ఎట్టుంటావు నువ్వు చెప్పు. ఆయన రక్తం ఎలాంటి చిలువ పెడితే బిర్యానీ వండుకొని తింటావు ఇంట్లో. న్యాయమేనా? దేవుడిని నీకు ఒకరోజు ఉద్యోగం లేదు, ఒకరోజు ఏం లేదు, ఒక బాధలు పడుతున్నాను, కష్టపడుతున్నాను, అలాంటప్పుడు వేస్తాడు, సంచిదే మంచిదే ఆయన. మరి ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు సంతోషంగా ఆనందంగా, ఆయన మాత్రం బాధపడాలా, కష్టపడి ఎలాంటి తీయబడి నువ్వు మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉంటావు. ఇది న్యాయం. ఏం జనమంతా పనిబాటలాగా విశ్రాంతి ఉంటున్నారా? పనిబాట ఉపాసన ఉన్నారు. దేనికి ఉంటున్నారు? మనకన్నా తిరుగు దావీదు మహారాజు అంటున్నాడు. దావీదు మహారాజుకు గొప్పలం కదా మనం. తిరుపతి దావీదు మహారాజు అంటున్నాడు ఏమని? నేను యెహోవాకు మొరపెట్టుకుంటుని, ఆయన నా మొర ఆలకించును, ఆయన నాకు చెవి ఎగ్గును కాగా నేను ఆయనకు మొరపెట్టుకుంటాను నా జీవితాంతం. అంతే, జీవితాంతం. ఒకరోజు కాదు, జీవితాంతం ఆయనకి మొరపెట్టు. అది మొరపెట్టుకోవడం, ప్రార్థన చేయటం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. ప్రభు అడుగుతున్నాం, ప్రార్థన చేయటం అడుగుతున్నాడు, మొరపెట్టుకోవటం అడుగుతున్నాడు. ఎలాంటి మొర? దేవుని వాక్యం కీర్తనలో 69వ కీర్తన 3వ వచనం చదివితే ఎలాంటి మొర అంట? నేను మొరపెట్టు చేత అలిసి ఉన్నాను. నేను మొరపెట్టు చేత అలిసి ఉన్నాను. మరపెడితే పెట్టి అలసిపోయాడు. కనీసం యేసుక్రీస్తు ఆ గెస్తమైన ప్రార్థన చేస్తూంటే ఆయన చెమట నేల రక్తబిందుగా మారిందంట. చెమట నేల మీద రక్తబిందుగా మారింది. కనీసము రక్తం కాదు కదా, చెమటనే వస్తుంది మనకి ప్రార్థన చేస్తే. ఇక్కడ అంటున్నాడు కదా, నేను మొరబడి నేను అలిసి ఉన్నాను, నా గొంతు ఎండిపోయింది. అయ్యా, అంత ప్రార్థన ఉండాలి. కనీసం దాంట్లో 10వ వంతైన ఉంటే చాలు మనకి. మొత్తం చేయలేకపోయినా ఈరోజు ప్రభువు కోరుకున్నది ప్రార్థన. 10వ వంతైనా ప్రార్థన చేయాలి. అప్పుడు మన కార్యాలు జరుగుతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు చేస్తున్న ప్రతి పని సఫలపరుస్తాడు దేవుడు. ఒక మాట చెప్తున్నాను, డబ్బు లేకపోయినా ఏదో ఒక విధంగా బ్రతకగలుగుతాం, ఆస్తి లేకపోయినా ఏదో ఒక బ్రతకగలుగుతాం, ఇల్లు లేకపోయినా చెట్టు కింద ఉంటాం, కానీ యేసయ్య బతకలేం. అది వాస్తవం. యేసయ్య కనుక ఒక క్షణం విడిచిపెట్టాడా, తుఫాన్లు భూకంపాలు భయంకరం. ఆయన పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ 12 శిష్యులు సరదా ప్రయాణం చేసేటప్పుడు మర్చిపోయారు, మాట్లాడాల. ఆయన నాకేం పని, ఆయన కూడా అమరమ్మ తలలో వచ్చి నిద్రపోయాడు. ఎమ్మడే తుఫాన్, గాలి తుఫాన్, మునిగిపోయే స్థితిలో ప్రమాదం చనిపో. అప్పుడు అన్నారు, ప్రభువా నీకు చింత చేయలేదు. మాట్లాడొచ్చుగా, ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థన దేవునితో మాట్లాడటమేగా. వదిలిపెట్టారు, మర్చిపోయారు, ఆయన నిద్రపోయాడు. తుఫాను కనుక ఇశ్రాయేలు ప్రజల దేవుడు వాక్యం చెప్పండి. కొనకుడు నిద్రపోడు. ఇశ్రాయేలు పేద కునికాడంటే అల్లకొల్లాలం అయిపోద్ది. ఆయన విన్నారా? మీరు నిద్రమత్తులై ఉండాలంటున్నారు. శోధనలో మెలుగుండి ప్రార్థన చేయమంటున్నారు. శోధన మెలుగుని ప్రార్థన చేయమంటున్నారు. అంతేగాని నిద్రమత్తులుగా ఉండకూడదు. నిద్రపోవాలి. తినే టైం తినవద్దనలా. నిద్రపోయి తినే టైం తినాలి. పని ఏ పని కాపని ఉండాలి. ప్రార్థన టైం ప్రార్థన ఉండాలి. అన్నారా? ఏ టైములో ఆ టైం, ఏ టైములో ఆ టైములో ప్రార్థనలు ఉండాలి. మనం ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి. దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుని ఎన్నో కార్యాలు జరుగుతుంటాయి.
దేవుని బిడ్డలారా, ఒక కష్టం, ఒక బాధ, శ్రమ, శోధన తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు దేవుని వదిలేసి నువ్వు ఎంత పట్టినా అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వారు పరలోకానికి దేవుని నిజం ఒప్పుకునేవాడే వారసుడు. కాబట్టి దేవుని మేము పూర్ణపెట్టి చేత అలిసి ఉన్నానంటున్నాడు. అలుపు కలిగి ప్రార్థన చేస్తున్నామా? ఎలాంటి ప్రార్థన? చివరికి మాట చెప్తున్న వాక్యం ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం ఏమి జరుగుద్ది ప్రార్థన చేస్తే? యెహోవా నాకు మొరపెట్టుము, నేను నీకు గ్రహింపలేని సంగతులను, ఘోరమైన సంగతులు నేను తెలియదు. ఎప్పుడంట? నాకు మొరపెట్టి, అంతే. విన్నారా? చెప్పాను కదా, మొరనగా విజ్ఞాపన, మొరనగా ప్రార్థన అడుగుట. కనుక ఈ రోజున మొరపెట్టే ప్రార్థన చేయటం ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా దేవుని సెలవు మనం నేర్చుకునేది ఏంటి? నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపకుండాడు. మా అంటున్నారా? ఊళ్ళో ప్రార్థన కాదు అయ్యా, నామకార్థం అలా విషయం ఏదో తమాషా ప్రార్థన కాదు. నిజముగా పరిపూర్ణంగా మొరపెడితే సమీపం ఉన్నానంటాడు, నేనున్నా అంటారు. రెండేది, ఆపద కాలమందు నేను నీకు మొరపెట్టి, ఆపదలో మొరపెట్టినప్పుడు దేవుడు చక్కగా ఉంటాడు. రెండేది. మూడేది, దేవుని బిడ్డ మేము మొరపెడుచున్నప్పుడు అతనికి ఉత్తరం ఇచ్చును, రాజు ఉత్తరం ఇచ్చును. మేము మొరపెట్టినప్పుడు మాకు రాజు ఉత్తరం ఇచ్చును. దేవుని బిడ్డ సంసోను మొర దేవుడు ఆలకించును, మోషే మొర దేవుడు, ఇశ్రాయేలు మొర నేను మొరపెట్టినప్పుడు చేత ఆలసి ఉన్నాను. దావీదు నా మొరను నా వెన్ను ఆలకించిన సాక్ష్యం దావీదు అంటాడు. చివరిగా నాకు మొరపెట్టము, మళ్ళీ చెప్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు ఘోరము తెలియజేస్తోత్ర. హల్లెలూయా. ఒక మాట నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఏదైనా కావాలన్నప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు వాకరించి ఒక గంట అరగంట మాకు ప్రభు దగ్గర కార్యం జరగని అడగండి. మేము ఎలా ఎన్ని అడిగేస్తున్నాం చెప్పు, తెలుసా? అడగటమే దేవుని దగ్గర. ఏదైనా ఒక సమస్య, బాధ, ఇంకో పని జరగాలి, ఉద్యోగ విషయాలుగా మరొకటి మనం చేయాలన్నప్పుడు మొరపెట్టి ప్రభుత్వంలో ఒప్పుకొని, ప్రభువా నాకు ఇది చేస్తావా లేదా, చేస్తావా లేదా, నాకు చెయ్యయ్యా నేను చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా నిలబడతాను. యెహోవా చదువుకుందాం 20వ కీర్తన చివరి మాట 5వ వచనం. నిజమా కాదా? 25వ వచనం. యెహోవా ధ్వజమెత్తుచున్నాము, యెహోవా సఫలపరచునగా, నీ ప్రార్థన సఫలపరచునుగాక, నా ప్రార్థన సఫలపరచునుగాక. అనేక మంది కాడికి వెళ్తున్నాం, అనేక మంది కొరకు ప్రాంతం. ఇప్పుడు ఇందాక 2-3 దగ్గరికి వెళ్ళాం ప్రార్థన చేయటానికి. మాకు ఇచ్చిన పని, దేవుడిచ్చిన పని, ఉద్యోగం, ఎవరైనా బాగులేకపోవటం, లేదా మంచి వాళ్ళకి రాని వాళ్ళు పలకరించడం, ఇదే మన పని దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ ప్రార్థన చేయటమే. కాబట్టి నిజంగా మొరపెట్టి వారికి సమీపం ఉన్నారు. కాబట్టి ఎన్నో సబ్జెక్ట్ వాక్యాలన్నీ విన్నాం. కాబట్టి దేవుని సేవలో మనం నిజంగా మొరపెట్టి నామకార్థం అభిషం మరొద్దు కానీ పరిపూర్ణ కలిగి ప్రార్థన చేద్దాం. ఎలాంట? విశ్వాసం కలిగిన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, పరిపూర్ణ ప్రార్థన, దేవుని సేవలో సమీపముగా దేవుడు అంటే మనం మొరపెట్టడం. అలాంటి ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించను గాక. 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గెత్సేమనే వనంలో నేను మాట అంతే, మీరు శోధన మెలుగుకుంటే ప్రార్థన చేయమని. ఆత్మ సిద్ధమే కానీ ఆత్మ సిద్ధమే, శరీరం కొంతమంది ఏంటంటే శరీరం సహకరించదంట. ఆత్మ వేరే, శరీరం వేరే. ఎందుకని బాగా అయా ఆత్మ వేరే శరీరం, ఆత్మ వేరే శరీరం. ఆత్మ అంటదా సిద్ధంగా ఉండా కదా ప్రార్థన పోదామంటదంట. శరీరం ఏం పోదలు కూర్చో అంటారు. వాక్యమే శరీరం బలహీనత, ప్రార్థనకు పోవటానికి బలహీనత, కూర్చోవాలని బాధ. కాబట్టి ఆత్మ మాత్రం రెడీగా ఉంది, వెళ్ళటానికి వినటానికి రెడీగా ఉంది. కాబట్టి ఆత్మతో మనం ఆత్మ దేవుడు కనుక ఆత్మవా సత్యవారు, ఆత్మతోనూ సత్యమ దేవుడు. శరీరానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వద్దు, కానీ దేవునికి మాత్రం ప్రాధాన్యత. దేవుడి మాట దీవించును గాక. యేసుక్రీస్తు 2000 మన కోసం శ్రమలు పొంది సిలువ రక్తం మరణించి పునరుద్ధరణ లేబోతున్న శ్రమతో నాకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి శ్రమ పొందాడు,
ఏ పాపం లేకుండా, ఏ నేరం లేకుండా, ఏ మనం చేస్తున్న పాకం మన పితరులు చేసిన ఆయన మీద చేసుకొని వతక చేపలు గొర్రె పిల్లలాక ఆయన మన కోసం ఖైదును చెల్లించడానికి ఆయన ఒక బలియోగముగా వచ్చి మన కోసం ఎన్ని శ్రమలు పడ్డాడు. ఎలాంటి శ్రమలు? నేరము చేయని నీవు ఈ కోర పాపి కొరకు భారమైన చిలువా మోయలేక మోసావు. అందరూ పలకండి. నేరము చేయని నీవు ఈ కోర పాపి కొరకు భారమైన మోయలేక మోసావు. కొరడాలు చెల్లని శీల్చెను నీ సుందర దేహమును. కొరడాలు చెల్లని చీల్చెను నీ సుందర దేహమును. తడిపెను నీ తనువుని రుధిరాంబుదారలుగా వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ కోర కల్వారిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రార్థన చేసుకునే ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు మధ్యాకాశపు 2 మేకుల ఆధారముతో కాళ్ళలో మేకులు, అలాగని చేతుల్లో చీలులు, తలలో మురిగేయటం, రక్త కలుల్లో యేసుకు రక్తములు వేలాడదీయబడుతున్న ప్రభు నీ కోసమే నా కోసమే కదా. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి శ్రమల దినాలు వదిలిపెట్టద్దాం. మా ప్రభు దగ్గర ఆగండి. ఇంకా ఎన్ని రోజులు 2వ తేదీగా క్రమాలు జరుగుతాయి కాబట్టి ఆగొద్దు. ప్రార్థనలు, ఉపవాస కూటాలు, విజ్ఞాపనలు ప్రపంచమంతా మొర్రపెట్టుకుంటున్నారు. మనం కూడా ప్రభు దగ్గర ఆయన అడుగుతున్నారు. మీరు ఒక గడి మెలుగుని ప్రార్థించాలంటే ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నా తండ్రి, ఇంతవరకు కృపను బట్టి ఉన్న తండ్రి పాడదాం. మై వాక్యం ద్వారా మాతో అవును ప్రభువా, మా మరాలకించేవాడు నువ్వునైనా ఒక గడే మెలుగుని ప్రార్థించేమని కోరుతున్నావు ప్రభా. వెండి, బంగారం, డబ్బు, ధనం మమ్మల్ని అడగటం లేదు, కానీ ప్రార్థన ప్రతిభ నీ సన్నిధికి రావాలి. ఈరోజు శ్రమల దినాలు వచ్చి ప్రార్థన చేయాలి, విజ్ఞాపం చేయవారుగా అయ్యా. ప్రతి ఒక్క మరొకటి సహాయంగా ప్రార్థిస్తోత్రా. కుడి వచ్చిన 10 నుంచి ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలను ప్రతిబింబించిన ప్రభా. ప్రతి వారం శ్రమ కూడా చిత్తపడి ప్రార్థన చేస్తూ అయ్యా కుడి వచ్చిన 10 రావాల్సిన పిల్లలు అనేక మంది రాలేకపోతాను. నీ చిత్తం రేపు నడిపించమని, ఈ 40 దినాలు జరగబోతున్న కూటాలన్నీ కూడా ప్రభా నీకు మరి జరిగించమని అయ్యా. మరొకసారి సంగమంతా ఐతుల ప్రభా సమాన ఇచ్చిరా సహాయం చేయమని, నీ సన్నిలో మరపెట్టి జ్ఞాపం చేసేబడి సహాయం చేయమని, నీ దీవెన పొందుకు దయచేయమని మా ప్రభ నీ ప్రేమ యేసయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు పరిశుద్ధ నీ సన్నిధికి వచ్చిన బిడ్డలకు రావాల్సిన సకల ప్రసాదాన్ని అర్పించునుగాక. నా ప్రాణమయ్యో నాయన చేసిన ఉపకారం మధ్య మీ కుటుంబాలు 2026 సంవత్సరం ఆశ్రయించ మీ ఉద్యోగాలు కానీ, మీరు చేస్తున్న చేతి పనులు కానీ, మీ వ్యాపారాలు కానీ ప్రతి ఒక్కటి సఫలపరచునుగాక. ఆమెన్ ఆమెన్. చివరిగా నేను ప్రార్థన చేసే ముందు నాతో ప్రార్థన చేసండి. మరి దేవుని సన్నిధిలో మరి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. సునీత ప్రార్థన చేస్తున్న